సంక్రాంతి పర్వదినం అనగానే మనకు అందరికీ గుర్తుకొచ్చేది రంగురంగుల రంగవల్లులు గొబ్బెమ్మలు గుర్తుకు వస్తాయి. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ముగ్గుల పోటీలు అయితే ఊరు ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో అయితే ముగ్గుల పోటీలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఈ ముగ్గుల పోటీలో మహిళా మనులు ఆడపడుచులందరూ ఎంతో శ్రద్ధతో తమకు ఇష్టమైన ముగ్గులను వేస్తూ బహుమతులను గెలుచుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అయితే భోగి, కనుమ, మకర సంక్రాంతి 3 రోజుల పాటు సంక్రాంతి పర్వదినం అనేది మనము నిర్వహించుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం. అయితే ఈ ముగ్గుల పోటీల నేపథ్యంలో మహిళా మనులు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైన ముగ్గుల నేపథ్యంలో వారి ముగ్గులను వారి ఫోటోలు, మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆలయ ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగానైతే ముగ్గుల పోటీలు గత కొన్ని ఏళ్ళుగానైతే నిర్వహిస్తున్నామని కొండదేవయ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే గత కొన్ని ఏళ్ళుగా నిర్విఘ్నంగానైతే ఈ ముగ్గుల పోటీలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నామని, మహిళా మనులందరూ అధిక సంఖ్యలో హాజరై ఈ ముగ్గుల పోటీలను అయితే ఘనంగా విజయవంతం చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఈ ముగ్గుల పోటీల నేపథ్యంలో ప్రత్యేకమైన ముగ్గులు అయితే అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన బహుమతులను కూడా ఈ ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి అయితే అందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మారం లక్ష్మి. సంక్రాంతి పండుగ వస్తుంది అంటే ఎంతో సంబరం. మరియు మన ఆడపడుచులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ వస్తుంది అంటే పిల్లలు వస్తుర్రు, పిండి వంటలు చేసుకోవాలి, రకరకాల ఐటమ్స్ చేసుకోవాలి అన్న హ్యాపీ ఆనందంలా మనకు వచ్చే కష్టాలు కూడా మనకు తెలివయి. హాస్టల్లో ఉన్న పిల్లలు మాత్రం సంక్రాంతి వస్తుంది మా ఇంటికి పోవాలని ఎంతో సంబరంగా వస్తుంటారు. మరి కలర్ ముగ్గులు కొనుక్కోవాలి, నా పిల్లలు అత్తుర్రు అన్న సంబరం మాకుంటది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగింటి ఆడపడుచులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప గుడిలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప గుడి తరపున ముగ్గుల పోటీలు నిర్వహించాలని కోరుకుంటూ. నా పేరు చింతకుంట దివ్య. ముందు అందరికీ భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలే గుర్తుకొస్తాయి. ఇందులో కూడా ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే ముగ్గులు వేయడం వల్ల ఆకిట్లో చీమలు వచ్చి తింటాయి. మన తెలుగు సంప్రదాయంలో పండుగలతో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ ధనుర్మాసంలో అయ్యప్పని కూడా బాగా పూజించడం జరుగుతుంది. అందులో భాగంగా మన వేములవాడలోని అయ్యప్ప గుడిలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం నిర్వహించి ఇంకా గుడిని అందరికీ తెలియజేసే విధంగా జరపాలని ఈ గుడి తరపున వారిని కోరుకుంటున్నాను. We make Sankranti beautiful. We make outside of our home rangoli and we eat sweets. Example Tilgul. Thank you. అయితే ప్రత్యేకమైన ముగ్గులు ప్రతి ఇంటి వాకిట్లో అయితే ముగ్గులు, గొబ్బెమ్మలు సంబంధించిన ఆనవాళ్ళు అయితే మనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన రంగవల్లుల నేపథ్యంలో పలు కాంపిటీషన్స్ లో కూడా యువతులు ముఖ్యంగా ప్రత్యేకంగా ఆసక్తిగా పార్టిసిపేట్ చేస్తూ బహుమతులు అయితే గెలుచుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో కూడా ముందస్తుగా సంక్రాంతి వేడుకలు అయితే ఘనంగా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు వీటికి సంబంధించిన చీడపీడల నుంచి కాట్రేవుల పండుగనైతే రైతులు కూడా వాటికి వ్యవసాయ పనుల నిమిత్తంలో సహాయం అందించే ఎద్దులకు కూడా ఎలాంటి హాని కలగకుండా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ సంక్రాంతి పర్వదినం అనగానే రైతులకు పంట చేతికి వచ్చిన నేపథ్యంలో పిండి వంటలు, ఇంట్లో రకరకాల పిండి వంటలు చేసుకుని స్వామివార్లకు పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ సంక్రాంతి పండుగ పర్వదినాలు అయితే ముగుస్తున్నాయని చెప్పుకోవచ్చు. 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సంక్రాంతి పర్వదినం అనేది జరుపుకుంటా ఉంటారు. ముఖ్యంగా ఈ రంగురంగుల రంగవల్లులు, ప్రత్యేకమైన ముగ్గులు అయితే మనకు ప్రతి వాకిట్లో మనకు దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజన్న సన్నిధి వేములవాడ పట్టణంతో పాటు ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ముందస్తుగానే సంక్రాంతి పండుగ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు.